ప్రాధాన్యము అతనే ప్రాధాన్యము అతన లేనిదే పరాజయం అతన వలనే పయనము అతనే ప్రాకారము అతనే ప్రాధాన్యము అతన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అతించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అతించకుండా నేనుండలేనయ్యా ఈ పాదాలు నొక్కకుండా నా పయనం సాగదయా ఈ పాదాలు నొక్కకుండా నా పయనం సాగదయా అతన వలనే పయనము అతనే ప్రాకారము అతనే ప్రాధాన్యము అతన లేనిదే పరాజయం ప్రార్థనలో నాటునది తెల్లదించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో నాటునది తెల్లదించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాతులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాతులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలు పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థనలు పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అతించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అతించకుండా నేనుండలేనయ్యా ఈ పాదాలు నొక్కకుండా నా పయనం సాగదయా ఈ పాదాలు నొక్కకుండా నా పయనం సాగదయా అతన వలనే పయనము అతనే ప్రాకారము అతనే ప్రాధాన్యము అతన లేనిదే పరాజయం ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూడునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూడునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అతించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అతించకుండా నేనుండలేనయ్యా ఈ పాదాలు నొక్కకుండా నా పయనం సాగదయా ఈ పాదాలు నొక్కకుండా నా పయనం సాగదయా అతన వలనే పయనము అతనే ప్రాకారము అతనే ప్రాధాన్యము అతన లేనిదే పరాజయం అతన వలనే పయనము అతనే ప్రాకారము అతనే ప్రాధాన్యము అతన లేనిదే పరాజయం
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా సాధించకుండా దేవుండలేదయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా సాధించకుండా దేవుండలేదయ్యా ఈ పాదాలు మొక్కకుండా ఆ పయనం సాగదయా ఈ పాదాలు మొక్కకుండా ఆ పయనం సాగదయా అతన వలని పయనము అతనే ప్రాకారము అతనే ప్రాధాన్యము అతన లేనిదే పరాజయం. హల్లెలూయా. అప్పటి అర్థం డైరెక్ట్ వెళ్ళదు. సాంగ్ షీట్ లో నుంచి 19వ పాట, నా దగ్గర ఉండు ఓ యేసయ్య నిన్ను విడిచి జీవించలేను అనే పాట పాడుకుంటూ మనం దేవుని ఆరాధిస్తున్నాం. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను. హల్లెలూయా 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 హల్లెలూయా. చీకటి సమయములు వెలుగుగా ఉండు, మరణ సమయములు జీవముగా ఉండు. చీకటి సమయములు వెలుగుగా ఉండు, మరణ సమయములు జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీటి సమయములు అల్లిలా ఉండు, కొదువ సమయములు తండ్రిగా ఉండు. కన్నీటి సమయములు అల్లిలా ఉండు, కొదువ సమయములు తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా
నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను హల్లెలూయా 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 వాక్యము సమయములు గురువుగా ఉండు ప్రార్థన సమయములు దేవుడిగా ఉండు వాక్యము సమయములు గురువుగా ఉండు ప్రార్థన సమయములు దేవునిగా ఉండు దగ్గర ఉండు నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను హల్లెలూయా 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 హల్లెలూయా. ఆధారం నీవే నాకు ఆధారము ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం ఆనందం నీలో నిత్యమానందము ఆనందం నీలో నిత్యమానందము శాశ్వతం శాశ్వతం యేసయ్యా నీవే మహిమా యేసయ్యా నీవే ఘనత యేసయ్యా నీవే మహిమా యేసయ్యా నీవే ఘనత పాటుడా ఓ తారుడా మగన ప్రభావం ఇది పాటుడా ఓ తారుడా మగన ప్రభావం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం నేడు రేపు కూడా మారని నేడు రేపు కూడా మారని దేవుడవు కష్టములలో కనుపాపలకాయున్న కాపరి మహిమా
యేసయ్యా నీకే ఘనత స్తుతికి పాత్రుడా ఓ త్రాగుడా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లును స్తుతికి పాత్రుడా ఓ త్రాగుడా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లును ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం పాపులై పరమొదిన పరిశుద్ధులకు ప్రాణమునే మనమెచ్చిన దయామయుడవు పాపులై పరమొదిన పరిశుద్ధులకు ప్రాణమునే మనమెచ్చిన దయామయుడవు నర పాపము తొలగించిన నరేశ్వరవు నరకముని రక్షించిన దేవుడవు దయానికే దయానికే కనక దయానికే దయానికే కనక స్తుతికి పాత్రుడా ఓ త్రాగుడా మహిమ ఘనత ప్రభావం స్తుతికి పాత్రుడా ఓ త్రాగుడా మహిమ ఘనత ప్రభావం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం మమ్ములను వెలిగిస్తావు ఆ కలువరి సిలువలో మృతినే పరలోక కౌదమున రారాజు నీకే మహిమా నీకే ఘనత నీకే నీకే ఘనత స్తుతికి పాత్రుడా ఓ త్రాగుడా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లును స్తుతికి పాత్రుడా ఓ త్రాగుడా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లును ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం ఆనందం నీలో నిత్యమానందం ఆనందం నీలో నిత్యమానందం శాశ్వతం నీ ప్రేమ శాశ్వతం నీ ప్రేమ శాశ్వతం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవే నాకు ఆశ్రయం హల్లెలూయా హల్లెలూయా దేవుడికి మహిమ కలుగును గాక ఆమేన్. ఆమేన్. Praise the Lord. నమస్తే. రెండవ
చిన్న వాక్య భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ వచనం ఒకసారి చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణను చూచిన ఉత్సాహనాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము ప్రవాస సాగరమును. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ ఫర్ దై వండర్ఫుల్ మైటీ ప్రెసెన్స్ లార్డ్. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం, వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. అనేకుల ప్రభునైనా రావాల్సి ఉండగా యేసు ప్రభు నా దేవ నా ప్రభునైనా ఎందు నిమిత్తం రాలేకపోతున్నారు యేసు ప్రభు నాయన బంధకములను తెంచి ఆ దేవానైనా మీరు తీసుకొని రావాల్సిందిగా బ్రతిమలాడుకుంటున్నా. వచ్చిన ప్రతి బిడ్డతో నాతోనూ, వచ్చిన ప్రతి బిడ్డతో నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడే గొప్ప దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాట్లాడే దేవుడు యేసు ప్రభు తండ్రి ప్రతి ఒక్కరిని మాట్లాడి సంధించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. నన్ను మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ మమ్మల్ని ఈ ప్రాణాన్ని మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచి మీ ఆత్మ చేత అభిషేకించి యేసు ప్రభ ముఖ్యంగా తండ్రి ప్రభనైనా తండ్రి అల్పుడనైనా నాకు తండ్రి సమయం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా నన్ను సంపూర్ణంగా మీ సెలవు సాధన మరుగుపరచండి. నా నాలుకను, నా స్వరాన్ని, నా నోటిని, తలంపులను మీరు ముట్టి నోటి నుండి వచ్చే ప్రతి మాటను కూడా కేవలం ఆత్మచేత పుటమ వేసి కేవలం ఆత్మచేత ప్రేరేపించి ప్రభనైనా మీరే మీ వాక్యాన్ని విరిచి పంచి తండ్రి మాకందరికీ అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండగా చూస్తాం. ఏంటి మరోసారి చదువుకుందామా? నీతిమంతుల గుడారములలో రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదము వినపడును. ప్రైజ్ ది లార్డ్. మనం గమనించినట్లయితే దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, నీతిమంతుల గుడారములలో రక్షణకు వచ్చినటువంటి ఏంటంట ఉత్సాహం కాదంట గాని ఉత్సాహ సునాదము వినిపించును అని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన వారలారా, వై ఎందుకు నీతిమంతుల గుడారాల్లో ఆ సంతోష గానాలు, ఉత్సాహ సంతోష గానాలు కనపడతాయి, ఎందుకు వినబడతాయి, మిగతా వాళ్ళలో ఎందుకు వినిపించవు అన్నటువంటి విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైన వారలారా, మనం గమనించినట్లయితే బైబిల్ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నీతిమంతులు ప్రియమైన దేవుని బిడ్డలారా వారి గుడారాల్లో సంతోషము ఆనందం ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. మనం వెళ్ళినట్లయితే నిర్గమకాండం నిర్గమకాండంలో మనం చూద్దాం. 9వ అధ్యాయం నుంచి కూడా మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. నిర్గమకాండం 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తుల పశువులను వేరుపరచును, ఇశ్రాయేలుకున్న వాటన్నిటిని ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు అని అతనితో చెప్పుమనెను. ప్రియమైన వాళ్ళని మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరుపరుస్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల పశువులను ఒకటి కూడా చావదంట, కానీ ఐగుప్తీయుల పశువుల్లో అవి చనిపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. ఇంకా మనం గమనించినట్లయితే 26వ వచనం, ఇశ్రాయేలీలు ఉన్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. గమనించినట్లయితే ఇశ్రాయేలు ఉన్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదంట. అంటే ఐగుప్తు దేశం అంతా కూడా వడగండ్లు పడుతూ ఉన్నాయి, కానీ ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే, వాళ్ళు కూడా ఐగుప్తు దేశంలోనే ఉంటున్నారు, గోషెను దేశంలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించినట్లయితే ఇశ్రాయేల్ దేశంలో ఐగుప్తుల దేశంలో అన్నిట్లో కూడా వడగండ్లు పడుతూ ఉన్నాయి, కానీ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం వడగండ్లు పడట్లేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీరు గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి
22వ వచనం, 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునని. ప్రేమైన వారు గమనించినట్లయితే ఆ చీకటి అంటే ఆ చీకటిలో చేతికి చిక్కనంత చీకటి అని బైబిల్లో వ్రాయబడింది. బైబిల్లో మనం గమనించట్లేదు, ఇంటికి వెళ్తే చదవండి. వాళ్ళు పడకల మీద నుంచి లేవలేకపోయినారంట. అంత చిమ్మ చీకటి అన్నమాట, మామూలు చీకటి కాదు, మనకు రాత్రి ఉన్నటువంటి చీకటి కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత చీకటి అంటే ప్రేమైన వాళ్ళరా, వాళ్ళ చేతికి చిక్కనంత చీకటి. బైబిల్లో చాలా క్లియర్ గా చూడండి, ఐగుప్తు దేశం మీద చీకటి. ఇంకా మీరు కిందకు వెళ్తే తడవులాడనంత చీకటి అంట. చూడండి కదా, చేతికి తెలియనంత చిక్కటి అంటే ఆ చెయ్యి కూడా ఎక్కడ పోతుందో తెలియనటువంటి పరిస్థితి అనమాట. అంటే అంత చిమ్మ చీకటి ఐగుప్తు దేశం అంతా కూడా కమ్ముకుంటే, ప్రేమైన వాళ్ళ ఒక దినం కాదు, 2 దినాలు, 3 దినములు గాఢాంధకారము కమ్ముకుంటే, అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసముల్లో వెలుగు ఉండెను. 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ దేశం అంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నా సరే, ఐగుప్తు దేశం అంతా కూడా చిమ్మ చీకటిగా ఉంటే, ఇశ్రాయేలు ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం ఏంటంట వెలుగు ఉందంట. వెలుగు ఇశ్రాయేలు ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రీతిగా మనం గమనించినట్లయితే, నేను కొన్ని దృష్టాంతాలు మాత్రమే నేను చెప్తూ ఉన్నా. దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తీయులకు ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు 10 రకములైనటువంటి విగ్రహారాధన చేసే వాళ్ళు. ప్రేమైన దేవునిలో 10 రకాల దేవతలు ఉన్నారు వాళ్ళకి. సో 10 రకాల విగ్రహారాధన వాళ్ళు చేస్తూ ఉంటే, దేవుడు 10 రకములైనటువంటి ఇలాంటివి కలుగజేసి దేవుడు ఏం చేశాడంటే 10 దేవతలకు తీర్పు తీర్చాడు. 10 మంది దేవతలకు తీర్పు తీర్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అక్కడి నుంచి ఇశ్రాయేలీయులను బలిష్టమైనటువంటి తన హస్తంతో తీసుకుని వచ్చాడు అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు అనేటటువంటి వారు, దేవుని బిడ్డలు అనేటువంటి వారికి దేవుడు ఎంత కాపుదల కాచి ఉంటాడంటే, ప్రేమైన వాళ్ళారా, అంచు దాకా వస్తుందంట, మనల్ని దాటిపోతుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 12వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ అధ్యాయం చూడండి, 9వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం ఉండండి, దానికంటే ముందుగా మనం చూద్దాం. 12 చదువుకుందాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, దిస్ ఈస్ ద లాస్ట్ అన్నమాట, ఫైనల్. దేవుడు ఏం చేస్తున్నా అంటే, 9 రకాల తీర్పులు నేను ఆల్రెడీ తీర్చేశాను, ఇదో 10వ తీర్పు నేను తీర్చబోతూ ఉన్నాను. 10వ తీర్పు ఏమవుతుందంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలందరికీ ఏంటంట తీర్పు తీర్చేదను అని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇదిగో మీరు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని ఎప్పుడైతే ఆ ద్వారబంధాలకు పూస్తారో, ఇదిగో నేను పంపించేటటువంటి నాశనకరమైనటువంటి దేవదూత ఉంది చూసారా, మరణకరమైనటువంటి దేవదూత ఉంది చూసారా, ఐగుప్తు దేశం అంతటిని ఏం చేస్తుంది, జాస్త పుత్రులను చంపేస్తుంది. పుత్రులను మాత్రమే కాదు, మనుషులను మాత్రమే కాదు, జాస్త జంతువులను కూడా చంపేస్తుంది. ప్రేమైన దేవుడు బైబిల్లో రాయబడింది. ప్రేమైన వాళ్ళ జంతువులు కూడా చచ్చిపోయాయి. కానీ ఇశ్రాయేలీయుల ఇళ్లలో ఎవరి ఇంటికైతే ఆ యొక్క రక్తాన్ని వాళ్ళు పూయటం ప్రారంభించారో ఆ యొక్క దానికి, సో మరణదూత దాటిపోయింది అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, ఎందుకంటే ఈ మాటలు చెప్తూ ఉన్నది కొన్ని మాత్రమే కేవలం అక్కడక్కడ తీసుకొని చెప్పాను. మీరు చదివినట్లయితే నిర్గమకాండంలో ప్రేమైన వాళ్ళారా 10 రకముల తీర్పులు దేవుడు భయంకరంగా తీర్చాడు వాళ్ళకి. సో ప్రతిసారి కూడా దేవుడు తీర్పు తీర్చేది ఎప్పుడంటే ఐగుప్తీయులకు భయంకరమైన భయం రావటం ప్రారంభించింది. అయ్యో మేము దేవుని దగ్గర తప్పు చేశామని ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదిగో ఇశ్రాయేలుతో అనవసరంగా మేము పెట్టుకున్నామని చాలా సార్లు వాళ్ళు ఫీల్ అయినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎందుకు అంటే దేవుడు తన ప్రజలను కాపాడేటటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రజలకు ఏ ముప్పు కలగకుండా, ఏ అపాయము రాకుండా దేవుడు కాచి కాపాడి భద్రపరుస్తున్నటువంటి దేవుడు అని మనం చక్కగా మనం చూస్తాం. గమనించినట్లయితే ఈ చివరిగా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలుల గుడారములో మార్నింగ్ లేచారు, రాత్రి మామూలుగానే పడుకున్నారు అందరూ. ప్రియమైన వాళ్ళారా, మోషే చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, మోషే చెప్పినట్లుగా గమనించినట్లయితే మార్నింగ్ లేవగానే వాళ్ళ ఇంట్లో పెద్ద కుమారుడు లేవటంలా లేపుతున్నారా, లేరా అంటే లేవటంలా. ఇంటికి వచ్చి బయటకు వచ్చి పెరట్లో చూస్తే జంతువు చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో మహాఘోష అని బైబిల్లో వ్రాయబడింది. ఏంటంట మహారోదన అని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అంత భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. అంత భయంకరంగా వాళ్ళు కన్నీళ్లు పెట్టి గంతులు పెట్టి ఆకాశంకు వినపడినట్లుగా ప్రియమైన వాళ్ళరా ఏడుస్తూ ఉంటే, ఇశ్రాయేలు గుడారాల్లో మాత్రం ఏముందంట ప్రియమైన వాళ్ళరా, సంతోషం ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ఇంట్లలో సంతోషం ఉంది, గంతులు వేస్తూ ఉన్నారు, సమాధానం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్క జంతువు గాని ఏ ఒక్క మనిషి గాని చనిపోవటం లేదు. ప్రియమైన వాళ్ళారా, వాయ్? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డారు. ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తం చేత ప్రియమైన దేవుని బిడ్డలారా మరణదూత ఏం చేసిందంటే వారిని దాటి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 91వ కీర్తనలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట వ్రాయబడింది. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథం 91వ కీర్తన చూడండి, 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక భయంకరమైనటువంటి తెగులు కావచ్చు, ఒక భయంకరమైన మరణం కావచ్చు, ప్రేమైన వాళ్ళరా, ఒక భయంకరమైన కరోనా లాంటి వ్యాధి కావచ్చు. ఏం చేస్తుందంట? కరోనా కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ప్రక్కన ఎడం ప్రక్కన ఎవరంట? నీ ప్రక్కన చదవండి ఒకసారి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000. అంటే దాని యొక్క బలము, దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం ఎంతంటే 1000 మందిని చంపేసింది. నీ కుడి పక్కన 10,000 మందిని కూడా చంపగలిగినటువంటి సమర్థత కలిగింది అతనికి. అంత శక్తి ఉందండి. కానీ ప్రేమైన వాళ్ళారా, కానీ అది నిన్ను మాత్రం టచ్ చేయదంట. అది నిన్ను మాత్రం టచ్ చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎంత బలంతో వచ్చిందో లెఫ్ట్ సైడ్ నుంచి ప్రారంభించింది, 1000 మందిని హతం చేసేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నిన్ను మాత్రం ముట్టుకోలేక ఏం చేసింది తెలుసా? దాని బల ప్రభావంతో కుడి పక్కన 10,000 మందిని కూల్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భయంకరమైనటువంటి వ్యాధి కావచ్చు, అంత భయంకరమైనటువంటి ప్రియమైన వాళ్ళరా ఎలాంటిదైనా కూడా ప్రియమైన వాళ్ళరా మరణకరమైనటువంటి రోగాలు కావచ్చు, అపాయం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అపాయం మాత్రం నీ దగ్గరికి రాదంట. అపాయం మాత్రం నీ దగ్గరికి రాదు. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయం నీ దగ్గరకు రానివ్వను అని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం ఇక్కడ గమనించాం కదా, యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు సాతానుతో ఒక మాట అంటున్నాడు. ఏం తెలుసా? అతని ప్రాణాన్ని మాత్రం ముట్టేదానికి నీకు అధికారం ఇవ్వటం లేదన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఇదిగో నువ్వు ఏం చేస్తావో చేసుకో, అతని ఆస్తిని, అతని కలిగిన దాన్ని కూడా ఏమైనా కూడా ఇదిగో నీకు చేతికి అప్పచేస్తున్నాను, కానీ అతని ప్రాణం మీద నీకు అధికారం లేదన్నాడు. ఏదైనా జరగాలంటే దేవుడు అధికారం ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను నాశనం చేసేదానికి ఎప్పటికీ ఒప్పుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు బిడ్డగా ఉంటారో, ఎవరైతే ప్రభు బిడ్డగా ముద్రింపబడతాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞ ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు నేరుగా సూటిగా తేటతెల్లంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు విమోచింపబడ్డారు. 10 రకములైనటువంటి తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి వస్తే వాటిలో ఏ ఒక్క తెగులు కూడా ఇశ్రాయేలు మీద సమీపించలేదండి. ఏ ఒక్క తెగులు కూడా ఇశ్రాయేలుకు సమీపించలేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే నీతిమంతుల గుడారాల్లో ఏముంటాయంట? ఉత్సాహ సునాద గీతములు ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉత్సాహము, సంతోషం, ఆనంద గీతాలు, కీర్తనలు పాడడం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే గమనించినట్లయితే ఐగుప్తీయుల ఇళ్లలో గమనించినట్లయితే వేదన, రోదన, శ్రమ, బాధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ప్రియమైన వాళ్ళరా, దేవుడు
తన ప్రజలను ఏ రీతిగా రక్షిస్తాడో, ఏ రీతిగా తన ప్రజలకు ఆయన కాపుదలుగా ఉంటాడో కొద్దిసేపు నేను మీకు చెప్పాలని ఆశపడుతుంది. కేవలం నేను ఇంట్రొడక్షన్ మాత్రమే ఇచ్చాను. 1-2 సంగతులు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ దయచేసి గమనించండి. నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఫరో ఇశ్రాయేలీయులను గురించి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినది అనుకుంటున్నారు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచను, అతడు వారిని కర్మగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకున్నాను. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ వాక్యం అండి ఇది. మీరు వీళ్ళకి అండర్లైన్ చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు ఏంటంటే కష్టం వచ్చినట్టుగా కనపడుతుంది. మేము చిక్కుకొని పోయాము అన్నట్లుగా కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మేము ఇరుక్కొని పోయామే, బయటికి రాలేమే అనిపించేట్లుగా ఉంటుందంట. అది ఎందుకు? దేవుడే కలగజేస్తున్నాడు. బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, అరణ్యమ వారిని మోసివేస్తున్నది ఎవరు అనుకుంటారంట? ఫరో అనుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను ఇంకా అతని హృదయాన్ని కఠినపరుస్తాను దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుడారా, ఇంకా నేను ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరుస్తున్నానో తెలుసా? మిమ్మల్ని నాశనం చేసేదానికి కాదు, మీరు అలాగే చిక్కుకుని ఉండేదానికి కాదు, కానీ మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తా. అలాంటి భయంకరమైన స్థితిలో నుంచి నేను బయటకు తీసుకుని వస్తే నా నామం మహిమపరచబడుతుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అతను ఏం చేస్తాడంట? ప్రియమైన వాళ్ళరా, ఒక సైడ్ ఏమో అరణ్యం మూసివేస్తుందంట. ప్రియమైన అంటే మూసేసిందంటే అర్థం ఏంటి? వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం, ఇటు సైడ్ అటు సైడ్ చూస్తేనేమో అరణ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెఫ్ట్ కు వెళ్ళలేరు, రైట్ కు వెళ్ళలేరు, ఎదురుగా చూస్తేనేమో సముద్రం. అందుకే వాళ్ళు ఇక్కడ చిక్కుకొని పోయారు అని ఫరో అనుకుంటున్నాడంట. ప్రియమైన వాళ్ళ దేవుడే అది ఆ యొక్క పరిస్థితి కల్పించినట్టుగా మనం చూస్తాం. రెండవది గమనించినట్లయితే ఫరో హృదయమును కఠినపరిచేదను దేవుడు చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. చిక్కులు పోయామని భయపడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్న? ఫరో హృదయాన్ని కఠినపరిచాడంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినపరచడం మాత్రమే కాదు, ఏంటంట? ఫరో అతని సైన్యము ఇశ్రాయేలీయులను తరుమును అని బైబిల్లో వ్రాయబడింది. మనం గమనించినట్లయితే చూడండి, ఒకదాని వెంట ఒకటి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ఇవి కలగజేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, మనల్ని నాశనం చేసేదానికి కాదు, మనల్ని పరిగెత్తించేదానికి కాదు, మనల్ని పారిపోయింపజేసేదానికి కాదు, కానీ దేవుని నామము మహిమపరచబడినట్లుగా నీ ద్వారా, ప్రియమైన వాళ్ళరా, ఈ శ్రమల ద్వారా, ప్రియమైన దేవుని ద్వారా దేవుని నామం అత్యధికంగా మహిమపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి వలన నేను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తీయులు అందరూ తెలుసుకుందరు. ఒక్కరిగా ఇద్దరు కాదు, దేశం అంతా కూడా తెలుసుకుంటుందంట. ప్రియమైన వాళ్ళారా, దాట్స్ వై దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో అనుమతిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఇశ్రాయేలు కలిగినటువంటి అనుభవాన్ని కొద్దిసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఇశ్రాయేలీయులు బయలుదేరారు. ప్రియమైన వాళ్ళారా, అటు సైడ్ ఇటు సైడ్ అరణ్యము, ఎదురుగా ఎర్ర సముద్రము. ఫరో హృదయం కఠినపరచబడింది. ఇంకేం చేశాడంటే తన దగ్గర ఉన్న సైన్యాన్ని మొత్తం తీసుకున్నాడండి. మొత్తం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తన దగ్గర ఎంత బెటాలియన్ ఉందో ఆ బెటాలియన్ ఏం చేశాడు? రథములతో సహా. ప్రియమైన వాళ్ళారా, రథము, గుర్రములు, రౌతులతో సహా బయలుదేరాడు. ప్రియమైన వారు బైబిల్లో రాయబడిందండి ఆ మాటలు గమనించినట్లయితే. మామూలుగా కాదు. కానీ ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు? కాలినడకన బయలుదేరేది బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలుకు గుర్రాలు లేవు, ఇశ్రాయేలుకు గార్ధబొమ్మలు లేవు. గమనించినట్లయితే ఇశ్రాయేల్ అందులో ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు ఇశ్రాయేలు తమ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర వస్తువులు ఉన్నాయి కదా. ఐగుప్తుల నుంచి మీరు కావలసినంత దోచుకొని తీసుకురండి అని ప్రభు చెప్పినట్టుగా చూస్తా. అంటే వాళ్ళు లగేజ్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు. ప్రేమ వాళ్ళరా, వాళ్ళు కాలినడకన బయలుదేరినారు. ప్రేమైన వాళ్ళరా, కానీ ఫరో మాత్రం ఏం చేస్తున్నాడు? రథములను తీసుకున్నాడు, రౌతులను తీసుకున్నాడు, సైన్య సమూహం అంతటిని మోకడిగా ఒక్కసారిగా ఇశ్రాయేలు మీద పడమని చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా భయపడ్డారు. ఇశ్రాయేలు చూస్తేనేమో కాలినడక నడుస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో దేవుని యొక్క హస్తం ఏ రీతిగా ఉంటుంది, దేవుని యొక్క హస్తం అలాంటి ఆపదల్లో మనం ఏ రీతిగా కాపాడుతుంది అన్న విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకమ్మడిగా పడ్డారండి ఐగుప్తీయులందరూ కూడా, సైన్యముతో, ఖడ్గాలతో, రథాలతో. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అంబులతో బాణాలతో బయలుదేరారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇశ్రాయేల్ దగ్గర ఏ ఆయుధాలు లేవు, కానీ ఇంకా వాళ్ళు తొందరగా పరిగెత్తడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే లగేజ్ బాగా మనము ఒక సూట్ కేసు వెనక మూసుకొని పరిగెత్తగలమా? పరిగెత్తలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మామూలుగా నడిచేదానికంటే ఇంకా చిన్నగా నడుస్తాం, నడక. కానీ అలాంటి సిచ్యువేషన్ లో దేవుడు ఏ రీతిగా కాపాడాడు దయచేసి గమనించండి. మీరు గమనించినట్లయితే ప్రియమైన వారులారా, ఎర్ర సముద్రం ఉంది. ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రియమైన వారు గమనించినట్లయితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం ప్రారంభించాడు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండుగా చీలిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం. 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలన వారికి గోడవలే ఉండను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నీళ్లను ఒకసారిగా మీరు చీల్చేసేయండి. ఒకవేళ పెద్ద గాలి చేత, ఫ్యాన్ చేత పెట్టి మీరు చీల్చేస్తే ఏమవుతుంది? రెండుగా చీలిపోవచ్చు ఒకవేళ చిన్న వాటర్ తీసుకొని. కానీ 6 నెలలు రావడం ఇంపాసిబుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రాన్ని ఒక్కసారిగా దేవుడు ఏం చేస్తే బలమైనటువంటి గాలి వీస్తే, దయచేసి గమనించాలి, బలమైన గాలి వీచిందండి. బలమైన గాలి ఎంత బలమైన గాలి తెలుసా? నీటిని 2 పాయలుగా చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నీటిని 2 పాయలుగా చేయటం మాత్రమే కాదు, ఏంటంట 6 నెలల అంటే క్షణాల్లో 6 నెలల తయారైపోయింది. దానికంటే ముందుగా మీరు గమనించాలి. అంటే నీటిని, సముద్రాన్ని చీల్చగలిగినటువంటి ఆ యొక్క గాలి ఇశ్రాయేల్ ఆ గాలి కొంచెమన్నా సోకిందా? దయచేసి గమనించాలి ప్రియమైన దేవుడు. అంటే బలమైన మామూలు గాలి కాదు. మనం అంటారు తుఫాను వచ్చినప్పుడు 250 km/h అంటే మనం ఏం చేస్తామంటే గాలి కొట్టుకుపోతాం. యాక్చువల్ గా 250 km/h, 300 km/h అని చెప్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళ తుఫాన్లు వచ్చినప్పుడు. కానీ మనం ఇళ్లలో వేసుకొని గడలు పెట్టుకొని కూర్చుంటాం. కొన్నిసార్లు అవి కూడా తట్టుకోలేవు ప్రియమైన వాళ్ళారా. మనం రీసెంట్ గా మనం చూసాం అమెరికాలో ఆ గాలికి తట్టుకోలేక ఇల్లు కూడా పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంత భయంకరమైనటువంటి గాలి, సముద్రాన్ని చీల్చివేయనటువంటి గాలి. అంటే ఎన్ని కిలోమీటర్ల వేగంతో వచ్చిందో ప్రియమైన దేవుని బిడ్డలారా. మేబీ 2000 లేకపోతే 3000 km/h తో వచ్చి ఉండవచ్చు ప్రియమైన దేవుడు. అంత వచ్చినా కూడా అంతే 6 నెలల కూడా అంటే ఇంకా భయంకరంగా బలమైనటువంటి గాలి వచ్చి ఉండవచ్చు. కానీ ఇశ్రాయేలు ఒక్కడు కూడా కొట్టుకుపోలేదే దాంట్లో. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు చేసేటువంటి అద్భుతం ఏ రీతిగా ఉంటుందంటే ప్రియమైన వారురా, అది నీకు మేలు కలగజేసేదే కానీ ఎప్పుడు కూడా కీడు కలగజేయదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు అక్కడే ఉన్నారు. ఇశ్రాయేలు ఎదురుగా సముద్రం ఉంది. కానీ భయంకరమైన గాలి ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తుందో మనకు తెలియదు. కానీ ఇశ్రాయేలు ఒక్కడిని కూడా ఎత్తుకొని పోలేదండి. ఇశ్రాయేలు ఒక్కడు కూడా కొట్టుకొని పోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేం చేస్తుందంటే పాయలు చేసేసి 6 నెలల మీద నడుస్తూ ఉన్నారు ఇశ్రాయేలు. 6 నెలల మీద నడుస్తూ ఉన్నారు ప్రియమైన వారులారా. దయచేసి గమనించండి. 6 నెలల మీద నడుస్తూ ఉంటే నీళ్లకున్నటువంటి గుణాన్ని, నీళ్లకున్న గుణం ఏంటి? పారే గుణం కదా. నీళ్లకున్నటువంటి పారే గుణం ఒక్కసారిగా స్తంభించిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. నీళ్లకున్నటువంటి గుణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆ నేచర్ కోల్పోయింది ప్రియమైన వారులారా. దేవుడు ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే, నీ పక్షాన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడంటే ప్రియమైన వారులారా, నీళ్లకున్నటువంటి గుణాన్ని కోల్పోయింది ప్రియమైన వారులారా. నీళ్లకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు దానికి ఉన్నటువంటి నేచర్ కోల్పోయింది. ఇరుపక్కల ఏంటంట నీళ్లు గోడల వల్ల నిలబడ్డాయంట. గోడల వల్ల నిలబడ్డాయి. పిల్లలు ఊరుకుంటారండి. పిల్లలు ఊరుకుంటారు, వెళ్తూ గోడను తాకుతారు కదా. ఎవరైనా కూడా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, నీళ్లను తాకుతూ ఉన్నా సరే అవి గోడలాగా ఉన్నాయి, కానీ నీళ్లు వారి మీదకు ప్రవహించట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మహా అద్భుతం చేశాడు దయచేసి గమనించండి. ఎందుకు మాటలు చెప్తారంటే, దేవుని యొక్క స్వరం బయటికి వెళ్ళిందంటే, దేవుని నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అద్భుతాలు జరగటం ప్రారంభిస్తాయండి. నీళ్లు తన గుణాన్ని కోల్పోయినాయి. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి.
28వ వచనం. పేతురు, ఆ, ప్రభువా, ఉమ్. నీవే అయితే ఉమ్, నీళ్ళ మీద నడిచి మీరందరూ వచ్చుటకు ఉమ్, నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. ఉమ్. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. చాలు. ప్రియమైన వాళ్ళని ఇక్కడ మనం గమనించినట్లయితే నీళ్ల మీద నడుస్తున్నటువంటి పేతురు, ఇక్కడ నీళ్ళు ఏమైనాయి? ఇరుపక్కల ఇశ్రాయేలీయులకు గోడల్లాగా నిలబడ్డాయి. అంటే ప్రొటెక్షన్ వాల్స్ అన్నమాట, ప్రొటెక్టింగ్ చేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళరా, మిగతా నీళ్లు వాళ్ళని వచ్చి ముంచివేయకుండానట్లును, ప్రియమైన వాళ్ళరా, ఈ నీళ్లు ఒక్కసారిగా గడ్డగట్టిపోయి ఏ రీతిగా మారిపోయినాయంటే గోడల్లాగా నిలిచిపోయాయి. ప్రియమైన దేవుడు అంటే నీటికి తనకున్నటువంటి గుణాన్ని కోల్పోయింది. రెండవదిగా గమనించినట్లయితే ఈ నీరును దేవుడు రమ్మనగానే, ప్రభు రమ్మనగానే పేతురు ఏం చేశాడు? దోణ దిగి నీటి మీద నడుస్తూ ఉన్నాడు. యేసు వైపు చూస్తూ ఉన్నాడు. యేసు వైపు చూస్తూ నీటి మీద నడుస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉంటే నీటికి ఉన్నటువంటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క గుణాన్ని కోల్పోయింది. నీటికి ఉన్న గుణం ఏంటి? మనము నీటిలో నీరేం చేస్తుంది? మనల్ని జారేట్లుగా చేస్తుంది కదా. నీరు మనకు గ్రిప్ ఇవ్వదు ఎప్పుడు కూడా. నీరు మనకు ఎప్పుడు కూడా గ్రిప్ ఇవ్వదు ప్రియమైన దేవుని బిడ్డ. నడిచేదానికి భూమి ఇచ్చినట్లుగా, రాయి ఇచ్చినట్లుగా నీరు మనకి ఎంత మాత్రం కూడా ఇవ్వదు కదా. జస్ట్ రీసెంట్ గా ప్రభాతి కిచెన్ లో అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తుందంటే చిన్న ఒక రెండు చుక్కలు నీళ్లు పడి ఉంటాయండి, అంతే జారి డబామని పడేసింది కింద. ప్రేమ వాళ్ళరా, మనకు తెలియదు ఎప్పుడు ఏ విధంగా జారి పడతాం మనకు తెలియదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని ప్రొటెక్షన్ ఏంటో తెలుసా? ప్రేమ గమనించినట్లయితే ఆ నీరేం చేస్తుందంటే గ్రిప్ నివ్వటం ప్రారంభించిందండి. నీరేం చేస్తుంది? గ్రిప్నిస్తూ ఉంది. ప్రేమైన వాళ్ళరా, దేవుని బిడ్డలకు నేచర్ తన గుణాన్ని కోల్పోయి ప్రేమైన వాళ్ళరా ఏం చేస్తుందంటే మనకు సహాయం చేయటం ప్రారంభిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, అక్కడనేమో నీరు గోడల్లాగా నిలబడ్డాయి, ఇక్కడనేమో నీరు నడిచేదానికి ఏం చేస్తున్నాయి? సహకరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మంచి గ్రిప్పుతో నడుస్తూ ఉన్నాడు ఈ యొక్క పేతురు గమనించినట్లయితే. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకోటి చెప్పాలి మీకు, ప్రేమ దేవుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తే అంతకు ముందు ఎవరికి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు, దాని తర్వాత కూడా ఎవరికి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదండి. అది తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పాడు ప్రేమైన వాళ్ళారా, మీకు ముందు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, తర్వాత కూడా మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదని. ఇశ్రాయేలీయులు 6 నెలల మీద నడుస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం మొదలుకొని ప్రియమైన దేవుడు దాదాపు 450 సంవత్సరములు ఉన్నటువంటి వారిలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎవరికి లేదు. పోనీ ఇశ్రాయేల్ నడిచిన తర్వాత ఇప్పటికి దాదాపు 4500 సంవత్సరాలు అయిందవచ్చు ప్రేమైన వాళ్ళారా. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎవరికి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓన్లీ దే హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు నీ పక్షాన ఒక అద్భుతం చేస్తే, దేవుడు నీ పక్షాన నిలబడి ఒక మాట చెప్పినాడంటే దట్ ఈస్ అ పెక్యూలియర్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ లైఫ్. అంతే, అది నీకు, నీ కుటుంబానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఫెలోషిప్ కు సంబంధించింది మాత్రమే, కానీ అది ఎవరికి ఉండదండి అలాంటి ఎక్స్పీరియన్స్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దయచేసి గమనించండి. పేతురు నీకన్నా ముందు ఎవరైనా నీళ్ళ మీద నడిచారంటే ఎవరు నడవలేదు అంటాడు. పేతురు తర్వాత ఇప్పటి వరకు ఎవరైనా నీళ్ళ మీద నడిచారంటే ఎవరు లేరండి. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు మాట చెప్తున్నా అంటే దేవుడు గాడ్ గివ్స్ ఎ పెక్యూలియర్ ఎక్స్పీరియన్స్. గాడ్ గివ్స్ ఎ పెక్యూలియర్ ఎక్స్పీరియన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ఒక అద్భుతం, ఎవరికి చేయనటువంటి అద్భుతం నీ జీవితంలో చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు తెలుసా? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యేసు ప్రభును చూస్తున్నంత సేపు, యేసు ప్రభు వైపు తన దృష్టి పెట్టినంత సేపు ఆ నీళ్లు తనకు గ్రిప్పునివ్వటం ప్రారంభించాయి. కానీ ఒక్కసారిగా బైబిల్లో వ్రాయబడింది, మీరు చూడండి, ఆ వచనం చదవండి. పేతురు గాలిని చూడగా అని బైబిల్లో వ్రాయబడింది. చదువుతారా వచనాన్ని దయచేసి గమనించండి. గాలిని పేతురు యొక్క దృష్టి మరల్చబడింది. దయచేసి గమనించండి, పేతురు యొక్క దృష్టి మరల్చబడింది. యేసు వైపు నుంచి నీ దృష్టి మరల్చబడితే ఏ నీరైతే పేతురుకు గ్రిప్పునిచ్చిందో అదే నీరు పేతురును ముంచడం ప్రారంభించింది. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు మాటలు చెప్తున్నాను తెలుసా? మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేచర్ ను కోల్పోయి, నేచర్ ఏం చేస్తుందంటే తన గుణాన్ని కోల్పోయి మనకు సహాయం చేయటం ప్రారంభిస్తుంది. కానీ ఎప్పుడైతే మన దృష్టి దేవుని మీద కాకుండా మరొక దాని మీద మన దృష్టి మరల్చబడుతుందో ఏమవుతుందో తెలుసా? అదే నీరు ఏం చేస్తుందో తెలుసా? పేతురును ముంచడం ప్రారంభించిందండి. ఏ పేతురికైతే నీరు గ్రిప్పునివ్వటం ప్రారంభించిందో అదే నీరేమైంది? పేతురును ముంచేస్తుంది. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు విడిచిపెట్టాడా? మళ్ళీ పేతురు ఏం చేశాడు? కేక వేశాడు కదా. మళ్ళీ పేతురు కేక వేశాడు. ఏమని కేక వేశాడు? ప్రభువా రక్షించు, ప్రభువా
రక్షించు. ఈ కీర్తన గ్రంథం 118వ కీర్తన వండర్ఫుల్ కీర్తన అండి. దీంట్లో మనము కంఠపాఠం చేయాల్సినటువంటి వచనాలు చాలా ఉన్నాయి. నేను ఒక వచనాన్ని మాత్రం తీసుకున్నా గానీ కంఠపాఠం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒక వచనం మరోసారి చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 118వ కీర్తన మనం గమనించినట్లయితే చూడండి, ఒక మాట వ్రాయబడింది. 5వ వచనం, ఇరుకు నుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. చూసారా, ఇరుకులో దేవా నాకు సహాయం లేదు, నేను ఇరుక్కుని పోయాను, ఇదిగో నేను చచ్చిపోతున్నాను, నేను మునిగిపోతున్నాను అంటే దేవుడు ఏం చేస్తాడంటే, విశాలంలో ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంట, మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎంత దూరంలో ఉన్నా సరే ఆయన నీ కోసం కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభు పేతురుకు దగ్గరలో ఉన్నాడా? దగ్గరలో లేడు. దయచేసి గమనించండి. పేతురుకు దగ్గరలో చెయ్యి అందుకునే దగ్గరలో ఎంత మాత్రం కూడా లేడండి. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ పాసేజ్ మీరు బాగా చదవండి. యేసు ప్రభును చూచి ఆ చిమ్మ చీకట్లో వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? భూతం అనుకుని భయపడ్డారని బైబిల్లో వ్రాయబడింది. అంటే యేసు ప్రభు వారికి సరిగ్గా కనిపించట్లేదంటే చాలా దగ్గరలో లేడు, చాలా దూరంలో ఉన్నాడు. అంటే దాదాపు ఒకవేళ 20 అడుగుల 30 అడుగుల దూరంలో ఉండి ఉండవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దగ్గర అయితే లేడు, డెఫినెట్ గా లేడు. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు చెయ్యి చాచి అందుకునేంత దగ్గరలో అయితే మాత్రం కూడా లేడండి. కానీ ప్రేమైన వాళ్ళారా, పేతురు ఒక్క కేక వేయగానే యేసు ప్రభు యొక్క హస్తం చూడండి, దాదాపు 20-30 అడుగుల దూరంలో ఉన్నాడు అనుకుందాం. యేసు ప్రభు యేసయ్య హస్తం ఏం చేసి చదవండి, అక్కడ మీరు చదవండి. ప్రభువా నేను మునిగిపోతున్నాను కరుణించంటే ఏమైందంట? వచ్చి చదవాలండి దయచేసి తొందరగా. వెంటనే యేసు చెయ్యి చాపి, ఏమండి యేసు ప్రభు చెయ్యంత దూరంలో ఉన్నాడా? లేడండి. కానీ యేసు చెయ్యి చాపి బైబిల్లో రాయబడింది, గాడ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ హిస్ హ్యాండ్. అంటే దేవుడు తన హస్తాన్ని చాపేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం చెప్తాను తెలుసా? మన చెయ్యి ఉంది కదా అండి, ఈ చెయ్యి 1 సెంటీమీటర్ ఎవరైనా లాగి పెట్టారనుకోండి, 1 సెంటీమీటర్ ముందుకు వస్తే ఆ పెయిన్ మనం భరించలేం కదా. అంతెందుకు, ఎవరు లాగిపడాల్సిన అవసరం లేదు. ఉండాల్సిన స్థానాన్ని ఒక్కసారి తప్పింది అనుకోండి, 1 సెంటీమీటర్ లేకపోతే 1 మిల్లీమీటర్ తప్పింది అనుకోండి, దాన్ని భరించగలమా? కొంతమందికి చెయ్యి ఇట్లా ఊడిపోతూ ఉంటుంది, మీరు గమనించారు లేదు, కొద్దిగా ఇది ఆ పెయిన్ భరించలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఉండాల్సిన స్థానంలో ఉండకపోతే ఆ పెయిన్ ఎవరు కూడా భరించలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యేసయ్య హస్తం దాదాపు 10 అడుగులంత దూరం అనుకుందాం కనీసం, యేసయ్య హస్తం చాపబడిందండి. అంటే హీఈస్ రెడీ టు టేక్ రిస్క్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఎంత పెయిన్ అయినా సరే, ఆయనకి ఎంత బాధ అయినా సరే, ఇదిగో నా బిడ్డ నేను రక్షించాలంటే ఆయన చెయ్యి చాపాడు. ఆయన చెయ్యి ఎక్స్టెండ్ చేయబడింది. ఎంతవరకు ఎక్స్టెండ్ చేయబడింది అంటే పేతురు యొక్క చెయ్యిని పట్టుకునేంత వరకు ఎక్స్టెండ్ అయిందండి. ప్రేమైన దేవుని బిడ్డ దయచేసి గమనించండి, యేసయ్య నీ కోసం ఎంత రిస్క్ తీసుకుంటాడు అన్న విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. ప్రేమైన దేవుడు హీఈస్ రెడీ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు రిస్క్ లో పడకుండా, నువ్వు ఎంత రిస్క్ లో ఉన్నా సరే దేవుడిని దాని నుంచి తప్పించడానికి ఆయన హస్తాన్ని చాపగలడు. ఆయనకు పెయిన్ అయినా పర్వాలేదు, ఆయనకు బాధ కలిగినా పర్వాలేదు, రక్తం కాలినా పర్వాలేదు, నిన్ను రక్షించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇరుకులో ఉండి మొరపెట్టగా ఏంటంట, విశాలంలో నుండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. యోనా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అండి. ఏం చేశాడు ఆయన? యోనా ఏం చేశాడు తెలుసా? యోనా దేవుడు నినవె పట్టణానికి పొమ్మంటే ఆయన తర్షీషుకు వెళ్తూ ఉన్నాడు. కంప్లీట్లీ డెడ్లీ ఆపోజిట్ అండి. చాలా సార్లు మన జీవితాల్లో దేవుడు ఒక దిశగా వెళ్ళమంటే మనం ఏం చేస్తామో తెలుసా? దిశను మార్చుకుని మనం వెళ్తూ ఉంటాం. దేవుడు ఈ దిశగా నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తూ ఉంటే ఆ దిశను మార్చుకుని వెళ్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాని రిజల్ట్ ఏంటో తెలుసా? భయంకరమైన తుఫాన్ అండి, భయంకరమైన తుఫాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది ఓడలు బద్దలయ్యేంతగా తుఫాన్ వచ్చిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ వాళ్ళకు నిజమైనటువంటి దేవుడు తెలియదు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఏమనుకున్నారు తెలుసా? ఇదిగో ఈ ఓడలో లగేజ్ ఎక్కువ ఉందేమో, ఓడ మునిగిపోతుందని తమ లగేజ్ తీసిపడడం ప్రారంభించారు. బైబిల్ మనం చూస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బియ్యము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులన్నీ కూడా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్ని కూడా దాంట్లో వేసేస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ యోనాకు అర్థమైంది దేవుని బిడ్డ కాబట్టి ఈ బరువు లేకపోతే ఈ తుఫాను, ఓడలో బరువు యాక్చువల్ గా తిండి పదార్థాలు కాదు, ఓడలో బరువు యాక్చువల్ గా వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళ లగేజ్ కాదు, ఓడ బరువు. ప్రేమైనది ఎందుకైందో తెలుసా?
ఒక అవిధేయుడైనటువంటి దైవ సేవకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక అవిధేయుడుగా ఉన్నటువంటి ఒక నీతిమంతుడు అనుకుందాం, అవిధేయుడుగా ఉన్నటువంటి ఒక ప్రవక్త అనుకుందాం, అవిధేయుడుగా ఉన్నటువంటి ఒక రక్షించబడిన వ్యక్తి అనుకుందాం. అతడు భారం అయిపోయాడండి ఓడకు. యాక్చువల్ గా మిగతావి కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితాల్లో మనం భారంగా మారిపోతూ ఉంటాం. మన కుటుంబానికి మనం భారంగా మారిపోతుంటాం, మన ఫెలోషిప్స్ కి మనం భారంగా మారిపోతుంటాం, మన వ్యక్తిగత జీవితాల్లో సైతం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యోనా తెలుసుకున్నాడు, ఇదిగో మీరు పడేయాల్సింది మీ ఉన్నటువంటి లగేజ్ కాదు, ఆ భారం అంటే తెలుసా నేను, కాబట్టి నన్ను సముద్రంలో వేయండి, అప్పుడు ఆగిపోతుందని చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే యోనాను ఎప్పుడైతే పడేశారో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమైందంట? తుఫాను నిమ్మలించింది. బైబిల్లో రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొట్టుమిట్టాడుతున్న ఓడ స్థిరంగా నిలిచిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు ప్రేమైన వాళ్ళారా, నిన్ను బట్టి కొన్నిసార్లు అన్యులు కూడా ప్రేమైన వాళ్ళ షేక్ అవుతారు. కారణం ఏంటో తెలుసా? బికాస్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలు, విశ్వాసమైన బిడ్డలు ఎప్పుడైతే అవిధేయులుగా మారుతారో వాళ్ళు ఆశీర్వాదంగా ఉండడం కాదు, ఏమైనా మారిపోతారు? శాపంగా మారిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ఓడలో బరువు ఈ లగేజ్ కాదు కానీ ఆ లగేజ్ నేనే అని తెలుసుకున్నాడు యోనా, ఎప్పుడైతే వేయమన్నాడు వేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి దయచేసి ఎంత కఠిన హృదయం అంటే, యోనాకు సముద్రంలో పడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ తన దిశను మార్చుకోవడానికి ఇష్టపడలా. దయచేసి గమనించండి ప్రేమైన వాళ్ళరా, చాలా సార్లు మన జీవితాల్లో దేవుడు కొట్టినా సరే ఏం చేస్తామో తెలుసా? దేవుడు మన దెబ్బలకు అప్పగించినా సరే ఏం చేస్తామో తెలుసా? మన దిశను మార్చుకోవడానికి మాత్రం ఇష్టపడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోనా సముద్రంలో పడవేయడానికి చనిపోయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ ఇదిగో ప్రభు నేను అవిధేయుని క్షమించు ప్రభు అని మోకరించి ప్రార్థన చేసి ఉంటే బాగుండేది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది చేయలేదు. కానీ దేవుడు ఎంత కరుణమయ్యాడో తెలుసా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలను నాశనం చేయనివ్వడండి. తన పిల్లలు నాశనం కావడం దేనికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు దెబ్బ కొడతాడు తప్పితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని మార్చాలని దెబ్బ కొడతాడు తప్పితే మనల్ని చావుకు మాత్రం అప్పగించాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యోనా వేయబడగానే ఇమ్మీడియట్ గా దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రేమైన దేవుడారా, ఆ మత్స్యం వచ్చేసింది ఏంటంటే మింగేసింది. ఇప్పుడు దయచేసి గమనించండి, మామూలుగా ఉంటేనే మనకు ఊపిరాడు కొన్నిసార్లు కదా. మామూలుగా రూములు అన్ని గదులు తలుపులు వేసుకుంటే కొన్నిసార్లు ఊపిరాడదు. కానీ యోనా ఎక్కడున్నప్పుడు? చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఏముంటాయి? ముళ్ళులు. చేప కడుపులో ఏముంటాయి? రసాయనాలు. చేప కడుపులో భయంకరమైనటువంటి చీకటి. దయచేసి గమనించండి ప్రేమ వల్ల, ఆ చీకటి, ఆ యొక్క ఏమంటారు వాటిని, ముళ్ళులు, ఆ భయంకరమైనటువంటి రసాయనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రసాయన మధ్యలో ఉడికిపోతూ ఉన్నాడు. ప్రేమైన వారులారా, ఆ రసాయన మధ్యలో ఉడికిపోతున్నాడు ఈ వ్యక్తి. అప్పుడు ప్రభువును గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. మత్స్యంలో నుంచి అప్పుడు ప్రార్థించాడని బైబిల్ వ్రాయబడింది. అదే పని ఓడలో చేయలేదే, అదే పని. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నేను అవిధేయుని ప్రభు క్షమించంటే అప్పుడు ఆగిపోయాడు కదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సముద్రంలో పడి ఉండేవాడు కాదు. దయచేసి గమనించండి, ఒక్కసారి ఆ యొక్క ముళ్ళ మధ్యలో మోకరించాడు అండి. దయచేసి గమనించండి, ముళ్ళ మీద మోకరించడం. ప్రేమ వాళ్ళరా, చాలా సార్లు దేవుడు ప్రార్థన చేయమని చెప్తాడు. ప్రేమ వాళ్ళరా, మనం మంచిగా మోకాళ్ళ నుండి ప్రార్థన చేయొచ్చు కదా ప్రేమ వాళ్ళరా, కానీ ఆ సమయాన్ని మనం వాడుకోము చాలా సార్లు. కానీ భయంకరమైన ముళ్ళ మధ్యలోకి తీసుకుని పోతే ఆ ముళ్ళ మధ్యలో మోకరిస్తే మోకాళ్ళ నుంచి రక్తం గారుతా ఉంటది కదా, మోకాళ్ళ నుంచి రక్తం గారుతా ఉంటది. ప్రేమైన దేవుడురా, అంటే ఇంకా ఆ ముళ్ళులు ఏం చేస్తాయంటే మన బరువుకి ఏమైతాయి? ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటాయి, ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటాయి. నేను వివరిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన సిచ్యువేషన్ లో, అంత భయంకరమైన స్థితిలో యోనా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ముళ్ళ మధ్యలో మోకరించాడు. ముళ్ళ మధ్యలో రక్తం గారుతుంది. ఒక సైడ్ రసాయనాలు, ఒక సైడ్ రక్తం పోతా ఉంది, ఒక సైడ్ ఊపిరాటం లేదు, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఇరుకులో ఉండి మొరపెట్టగా విశాలమందున్న దేవుడు ఉత్తరం ఇచ్చెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోనా ఎంత అవిధేయుడంటే ప్రేమ వాళ్ళరా, ఒకసారి దెబ్బ కొట్టినప్పుడు వినలేదు, రెండవసారి దెబ్బ కొట్టినప్పుడు కూడా వినలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవసారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆలకించాడు కానీ యోనాకు జవాబు ఇచ్చాడా? యోనాకు జవాబు ఇవ్వలేదండి. దేవునికి కోపం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబు ఇవ్వడు, కానీ మన పని జరిగిస్తాడు, మన పని జరిగిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోనా ప్రార్థన చేస్తుంటే ప్రేమ వాళ్ళరా, దేవుడు యోనాతో మాట్లాడటం లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చేపతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రేమ వాళ్ళరా, మనతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మన పని జరిగిస్తున్నాడు. దేవుడికి
స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు రెస్క్యూ. ప్రేమైన ఎప్పుడు కూడా నేను రిస్క్ లో పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డండి. రిస్క్ లో మనమే పడిపోతూ ఉంటాం, యోనాలాగా చాలా సార్లు. ప్రేమైన వాళ్ళారా, మనమే ఇరుక్కుడిపోతూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా బయటకు తీసుకొని వచ్చేవాడే. ఇప్పుడు చూడండి, మత్స్యానికి ఆజ్ఞ ఇస్తే ప్రేమైన వాళ్ళారా, మత్స్య ఒక్కసారి కక్కేసిందండి. అదే దయచేసి గమనించండి, దేవుని యొక్క కృప ఎంత గొప్పదో. మత్స్యం కక్కేసింది అనుకోండి సముద్రం మధ్యలో, యోనా బయటకు వచ్చినా సరే చచ్చి ఉండేవాడు కదా. సముద్రంలో ఎవరు ఈత కొడతారండి? ప్రేమైన దేవుని ద్వారా సముద్రంలో ఈత కొట్టి బయటకు రావడం సాధ్యమా? ఈ చేప కాకుండా ఇంకొక చేప పట్టుకుంటుంది, ఇది కాకుండా ఇంకొక తిమింగలం పట్టుకుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇట్ ఈస్ నాట్ హైలీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మత్స్యానికి ఆజ్ఞయిస్తే ప్రేమైన వాళ్ళారా ఎక్కడికి వచ్చి కక్కింది తెలుసా? ఒడ్డున కక్కిందని బైబిల్లో వాయబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? దేవుని మాటకు సృష్టి లోబడుతూ ఉంది, దేవుని మాటకు చేప లోబడుతూ ఉంది, దేవుని మాటకు సముద్రం లోబడుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు గమనించినట్లయితే నీళ్లు లోబడుతూ ఉన్నాయి, కానీ దేవుడు తన చేతులతో చేసినటువంటి మానవుడు మాత్రం దేవుని మాట వింటం లేదండి. దేవుడు ఎంతో కేర్ తో ప్రేమైన దేవులారా మనల్ని తయారు చేస్తే వీఆర్ నాట్ లిసనింగ్ టు హిమ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడ మనం తప్పిపోతూ ఉన్నాం, ఎక్కడ అవిధేయులుగా ఉన్నాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇరుకులోకి వెళ్ళిపోతున్నాము. అరణ్యము వారిని మూసివేసాలని అనుకున్నాను, యోనాను కూడా మూసివేసింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇరుకులో నుంచి మొర్ర పెడితే ప్రేమైన దేవులారా విశాల మందుండి దేవుడు ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోనాకు డైరెక్ట్ గా ఇవ్వలేదు, కానీ మత్స్యానికి ఆజ్ఞ ఇస్తే మత్స్యం వచ్చి ఏం చేసిందంటే ఒడ్డున దక్కిందండి, మధ్యలో దక్కకుండా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అంటే హీఈస్ వెరీ సేఫ్. దేవుడు సేఫ్ గా యోనాను ఉంచాడు. దేవుని భక్తులను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రేమైన దేవుడు. అందుకే బైబిల్ రాయండి 145వ కీర్తన 18వ వచనం మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడి, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ వచనం ఒకసారి చదువుకుందామా? తనకు మొర్ర పెట్టు వారికి, నిజంగా తనకు మొర్ర పెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడంట. ప్రేమైన వాళ్ళారా, గమనించినట్లయితే దయచేసి గమనించండి. ప్రేమైన వాళ్ళారా, మొర్ర పెడుతూ ఉంటే దేవుడు సమీపంగా వస్తాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవా నేను మునిగిపోతున్నాను రక్షించవా అంటే దూరంగా 10-20 అడుగుల దూరంలో ఉన్నటువంటి యేసాయ హస్తం ఏం చేసింది? దగ్గరకు వచ్చి పేతురును పట్టుకుందండి. దూరంలో ఉన్నటువంటి యేసాయ హస్తం చాపబడింది. ప్రేమైన వాళ్ళారా, చెయ్యి పట్టుకుంది. చూసారా, మనము నిజంగా మొర్ర పెడితే యెహోవా మనకు సమీపంగా వస్తాడంట, దగ్గరకు వస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోనా ఇరుకులో మొర్ర పెడితే దేవుడు విన్నాడు, బయటకు తీసుకొని వచ్చాడు. పేతురు మొర్ర పెడితే ప్రియమైన వాళ్ళారా, దేవా పొరపాటు అయిపోయింది, నేను గాలి తుఫాను చూచాను ప్రభు, నీ వైపు చూడకుండా క్షమించు ప్రభు అనగానే ఏమయ్యాడు? ప్రియమైన దేవులారా, యేసయ్య హస్తం చాపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందాకు వచ్చింది? పేతురుని చేయి పట్టుకొని లేవనెత్తిందండి. పేతురుని చేయి పట్టుకొని లేవనెత్తింది. కొన్నిసార్లు మనం పడిపోయినా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని స్థిరపరిచి నిలబెట్టి తన నామానికి మహిమ కలుగు రీతిగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, పేతురు పడిపోయినటువంటి పేతురు, మునిగిపోయినటువంటి పేతురు గమనించినట్లయితే, ఇప్పుడు మునిగిపోయిన తర్వాత, మునిగిపోక ముందు పేతురు యేసు ప్రభువును చూస్తూ నడిచాడు, దూరంలో ఉన్న యేసు ప్రభువును చూస్తూ నడిచాడు. కానీ మునిగిపోయిన తర్వాత యేసయ్య హస్తం దగ్గరికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే నీటి మీద పేతురు నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ మునిగిపోయావో దేవుడు అక్కడ నిలబెట్టాడు. ఏ నీటి మీద నడవలేకపోయాడో అదే నీటి మీద రెండోసారి నడుస్తున్నాడు అండి పేతురు. పేతురు, నీ కలిగిన ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదే, నీ తర్వాత ఎవరైనా నడిచారంటే నీటి మీద నడిచింది నా తర్వాత నేనే అంటాడు. మళ్ళీ నీటి మీద నడిచింది నా తర్వాత నేనే నడిచాను. ఒకప్పుడు యేసును చూస్తూ నీటి మీద నడిచాను, మునిగిపోయిన తర్వాత దేవుడు లేవనెత్తి యేసు ప్రభున చెయ్యిలో చెయ్యి వేసుకొని అదే నీటి మీద నన్ను నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పడిపోయిన ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమిస్తాడు. ఇప్పుడు పేతురు దగ్గరకు వచ్చాడు, భుజం మీద చెయ్యేశాడు, చేతిలో చెయ్యి వేసుకున్నాడు. పేతురు, ఈ నీటి మీద నాను పడిపోయింది, ఈ నీటి మీద నాను మునిగిపోయింది, రా ఇప్పుడు నడిపిస్తాను ఇదే నీటి మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నీటి మీద నడిపించాడండి. అదే నీటి మీద చూసారా దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ప్రేమ మనం చాలా సార్లు అర్థం చేసుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నీటి మీద 2 సార్లు నడిచాడు పేతురు, ఒకసారి కాదండి. అదే సముద్రం మీద పేతురు 2 సార్లు నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన జీవితాల్లో సమస్యలు వస్తూ ఉన్నాయంటే గుర్తు పెట్టుకోండి. నువ్వు నమ్మినా కూడా సమస్య వస్తుందా, దేవుని నామం మహిమపరచబడడానికి తప్ప నిన్ను ముంచేసేదానికి కాదు, నిన్ను చంపేసేదానికి కాదు, నిన్ను భయపెట్టేదానికి కాదు, ఎంత మాత్రమూ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమస్య నుంచి బయటకు రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు దేవుని నామం మహిమపరచబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు 11 మంది శిష్యులు, ఒరే అవివేకి చెప్తే విన్నావురాను, మునిగిపోతున్నావు అని తిట్టుంటారు కదా. పేతురు మునిగిపోతుంటే ఒక్కడన్నా బయట తీసిన ప్రయత్నం చేశాడా? ఎవరు ప్రయత్నం చేయటంలా, మేము మునిగిపోతామని చస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మూర్ఖుడు వీడు, చెప్తే వినడు అని తిట్టుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మునిగిపోతూ ఉంటే చూస్తూ ఉన్నారు తప్ప ఎవడు కూడా చేయించలేకపోతూ ఉన్నాడు. మన చుట్టూ ఎవరు కూడా సహాయం చేయలేరు. నీకు దగ్గరలో ఉండవచ్చు, నీ బంధువులు ఉండవచ్చు, నీ భార్య, నీ భర్త ఉండవచ్చు, నీ పిల్లలు ఉండవచ్చు, ఎవరు కూడా మనల్ని సహాయం చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యేసు ప్రభు మాత్రమే సహాయం చేయగలడు. ఒక యేసు ప్రభు మాత్రమే నిన్ను బయటకు తీసుకొని రాగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురును భుజం మీద చేసుకొని నడిపిస్తూ ఉంటే వాళ్ళు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దే స్టార్టెడ్, దే బిగాన్. ఎట్లా? చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఉన్నారండి దేవుణ్ణి. చూసారా, దేవుడు ఏ నోరైతే నిన్ను అవమానపరిచిందో, ఏ నోరైతే నిన్ను భయంకరంగా తిట్టిందో, ఏ నోరైతే నిన్ను ఈదుగా చేసిందో, ప్రేమైన దేవుడు అదే నోట ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పేతురు, రెండవసారి నడుస్తున్నావు, దేవుడికి స్తోత్రం అని చెప్తూ ఉన్నారు. ప్రేమైన దేవుడు, దట్స్ వాట్ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. తెలుసా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నీతిమంతుల నోట, నీతిమంతుల గుడారాల్లో ఏముంటాయంట? రక్షణ గుర్చినటువంటి ఉత్సాహ సునాదాలు ఉంటాయని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, చిట్టి వారి మాట చెప్పి టైం అయిపోయింది కాబట్టి ముగిస్తూ ఉన్నా. చాలా చెప్పొచ్చు కానీ ఐ వాంట్ టు కంక్లూడ్ హియర్. ఏ నీరైతే వారికి ఇరుపక్కల గోడగా నిలబడిందో, ఏ నీరైతే పేతురుకు గ్రిప్పునిచ్చిందో, చూడండి మళ్ళొకసారి. యేసు ప్రభు రాగానే అదే నీరు గ్రిప్పును కోల్పోయినటువంటి ఆ యొక్క నీరు తిరిగా గ్రిప్పును ఇవ్వడం ప్రారంభించిందండి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? రెండవదిగా, భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ కోల్పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, మళ్ళీ అదే గురుత్వాకర్షణ సస్పెండ్ కావడం ప్రారంభించింది. 2 సార్లు గురుత్వాకర్షణ సస్పెండ్ అయిందండి పేతురు జీవితంలో. 2 సార్లు నీరు ఏమైపోయాయి? గ్రిప్పును ఇవ్వటం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నీరైతే బండలాగా గోడలాగా నిలబడిందో, మన దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడంటే, అదే బండ నుంచి ఏం చేశాడు తెలుసా? అదే రాయి నుంచి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీయులకు సముద్రం అంతా నీరు ఇచ్చాడని బైబిల్లో వ్రాయబడింది. చూడండి, కీర్తన గ్రంథం 78వ కీర్తన ఒకసారి చదువుకుందామా? కీర్తన గ్రంథం 78వ కీర్తన చూడండి. కీర్తన కాదు, సముద్రమంతా నీరు పుట్టించినని బైబిల్లో రాయబడింది. చూడండి 15వ వచనం, 78:15. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహించెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీళ్ళేమో గోడలాగా మారిపోతూ ఉంటే ఆ బండలో నుంచి దేవుడు నీళ్ళు రప్పిస్తున్నాడు. మామూలు నీళ్లు కాదు, ఏదో ఒక బాటిల్ 2 బాటిల్ పట్టుకోవడం కాదు, ఏదో ఒక ట్యాంకర్ పట్టుకుందామంటే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎంతమంది అంటే అప్పటికి 6,000 మంది అని బైబిల్లో వ్రాయబడింది. 6,000 మంది కేవలం యవనస్తులు మాత్రమే, అది కూడా పురుషులు మాత్రమే బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6,000 మంది, 6 లక్షల మంది, 6 లక్షల మంది కేవలం యవనస్తులు, కౌంట్ చేయబడినటువంటి యవనస్తులు. పిల్లలను లెక్క చేయలేదు, వారి భార్యలను లెక్క చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే సో పిల్లలు వాళ్ళ భార్యలు మొత్తం కౌంట్ చేస్తే దాదాపు 20 లక్షల మంది అని మామూలుగా థియాలజియన్స్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవులారా, 20 లక్షల మందికి నీరు కావాలి. నంద్యాల జనాభా ఎంత? ఒకవేళ 2 లక్షలు ఉండొచ్చా? 2 లక్షలకు ఒక్క రోజు నీళ్ళు రాకపోతే ఎంత అలమటిస్తాం కదండి. 2 లక్షలకి 20 లక్షల మందికి ఎన్ని మున్సిపల్ ట్యాంక్ నీళ్లు కావాలండి? ఎన్ని మున్సిపల్ ట్యాంకులు నీళ్లు కావాలా? ప్రియమైన దేవులారా, ఎన్ని బుక్ చేసినా కూడా 1 లక్ష బుక్ చేసినా కూడా సరిపోవండి 20 లక్షలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 20 లక్షల నీళ్ళ ట్యాంకులు బుక్ చేసినా కూడా సరిపోవు. అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? వీళ్లకు సముద్రం అంతా నీరు ఇచ్చాడంట. సముద్రం అంతా
ఆ బండ ఏం చేసిందంటే నీటి కాలువల వల్ల చదవండి ఆ వచనాన్ని మళ్ళొకసారి 78వ కీర్తన. ఆ ఆ నీటి కాలువలు రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేస్తాను. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, బండలో నుంచి నీకోసం నీళ్లు రప్పిస్తాడు, అదే నీటిని నీకోసం బండగా కూడా మారుస్తాడు, అదే నీటిని నీకు బండగా మారుస్తాడు. చూసారా, దేవుని యొక్క మాట రావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నీరు బండగా మారుతుంది, ఆ బండలో నుంచి కూడా నీళ్లు నీకు రప్పిస్తాడు నీకు అవసరమైతే. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో ప్రేమైన ఈ దేవుడు ఏ కొరత చేయడు ప్రేమైన. ఏదైనా కొరత ఉందా, ఏదైనా ఇబ్బందికరంగా మన జీవితాల్లో కనబడుతుందంటే అది దేవుని నామం కోసమే, దేవుడు అద్భుతం చేయడానికి కోసమే దేవుడు చేస్తూ ఉన్నాడు తప్పితే మరొకటి కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలా కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుడిని నిందిస్తూ ఉంటాం. ఏంది ప్రభు నాకేనా ఈ శ్రమలు, నాకేనా ఇలాంటి సమస్యలు? ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో దే స్టార్ట్ ప్రైజింగ్ ద లార్డ్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇదిగో ప్రభు ఈ సమస్య వచ్చింది, దీని వల్ల నీకు మహిమ కలుగుతుంది కనుక నీకు స్తోత్రం ప్రభు అని ఎవరైతే చెప్పడం ప్రారంభిస్తారో నిజంగా వాళ్ళు దేవుని చిత్తానికి లోబడిన వారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి ఆ వచనం మళ్ళా చదువుకుందాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన. కీర్తన గ్రంథం 118వ కీర్తన. నీతిమంతుల గుడారముల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినపడును. ప్రేమ దేవుడులారా, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహం. దేవుడు పేతురును రక్షించాడు, దేవుడు యోనాను రక్షించాడు, దేవుడు ఇశ్రాయేలును రక్షించాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎలా రక్షించాడు తెలుసా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డ దయచేసి గమనించండి. ఏ నీళ్ళైతే వాళ్ళకు గోడలుగా నిలబడ్డాయో అదే నీరు ఏమయ్యో తెలుసా? అదే నీటిలో వాళ్ళని ముంచేశాడు. దయచేసి గమనించండి. చూడండి 27వ వచనం చదువుకుందామా? 14వ అధ్యాయం 27వ వచనం. 27. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా సముద్రము అధిక బలముతో తిరిగి పొరలెను. చూడండి 29వ వచనం చూడండి, బ్యూటిఫుల్ గా రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ముందుకెళ్ళి చూస్తే ఐగుప్తీయులలో ఒక్కడునో మిగిలి ఉండడు, వారు చచ్చిన ఐగుప్తీయుల శవములను సముద్ర తీరమున చుచిరి అని బయలు రాయబడింది. ఎవరైతే నిన్ను తరుముతూ ఉన్నారో, ఎవరైతే నీ మీద నిందలు వేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ వెంటబడుతూ ఉన్నారో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ ఐగుప్తు రాజు అయితే తన మహాబలము చేత, మహాసైన్యము చేత, రౌతుల చేత, రథముల చేత, కత్తులు, గుడారులు పట్టుకుని ఎప్పుడు గమనించాడో వాళ్ళందరూ కూడా సముద్రంలో ముంచివేయబడ్డారంట. వారిలో ఒక్కడైనను మిగలలేదు. బైబిల్లో రాయబడిందండి, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదంట. వారు చచ్చిన ఐగుప్తీయుల శవములను సముద్ర తీరమున చూచిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళారా, ఎవడైతే మనల్ని తరుముతాడో ప్రేమైన వాడు చచ్చిన వాడైపోతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చచ్చిన శవం అయితే వెళ్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే చూడండి, అయితే ఆ నీళ్లు వారికి ఇరుపక్కల గోడలుగా ఉన్నాయంట. అదే గోడలుగా ఉన్నటువంటి ఏం చేస్తాయి? ప్రేమైన ఐగుప్తులను ముంచేస్తాయి. ఇంకా యాక్చువల్ గా ఇంకా వివరించాలి, టైం లేదు, నేను ముగిస్తున్న పవిత్రత ఎప్పుడైనా చేయకుంటాను. వీళ్ళు కాడి నలకన పోతూ ఉంటే వాళ్ళు గుర్రాలు రౌతులు వేసుకుని వాళ్ళని పట్టుకోలేకపోతున్నారండి. అదెంత అద్భుతం కదా! ఒక కాడి నడకన పోయేవాడిని గుర్రాలు రౌతులు అంటే యుద్ధానికి వెళ్లే గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తుతాయి కదా, చాలా వేగంగా పరిగెత్తుతాయి. కానీ గుర్రాల మీద పరిగెత్తుతూ ఉంటే వాళ్ళు ఇశ్రాయేలును పట్టుకోలేకపోతున్నారే. చూసారా, అదంత అద్భుతమో చూడండి. ప్రభు చిత్తం అయితే అద్భుతాన్ని గురించి చెప్పే నేను తర్వాత మాట్లాడతాను. ప్రేమైన దేవుని ఇట్స్ గాడ్స్ మిరకిల్ అంతే. వాళ్ళు దే కెనాట్ క్యాచ్ దెమ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు నడుస్తూ ఉన్నా సరే వీళ్ళు గుర్రాల మీద పరిగెత్తినా సరే ఇశ్రాయేలు మాత్రం పట్టుకోలేరండి. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తా. అంటే దేవుడు తన ప్రజలను ఏ రీతిగా రక్షిస్తాడు,
దేవుడు తన ప్రజల పైన ఎలాంటి ప్రేమ చూపిస్తాడు, ఏ రీతిగా వాళ్ళను బయటకు తీసుకుని వస్తాడు, ఏ రీతిగా తన నామాన్ని మహింపరుచుకుంటాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యాక్చువల్గా రెండవ భాగం ఉంది కానీ మనకు మొదటి భాగమే కంప్లీట్ కాలేదు. రెండవ భాగం ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రవచించడం ఇది తర్వాత ధ్యానం చేసుకుందాం. రెండవ భాగం అంటే చదువుకొని ముగించుకుందాం. ఏంటి దాంట్లోనే చదివినట్టు భాగంలో యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. అది సెకండ్ పార్ట్. ప్రేమైన దేవుని, మనకు టైం లేదు, ముగిస్తూ ఉన్నా. ఈ సాయంకాల సమయంలో దేవుడు చేసే, మన మధ్య చేసే అద్భుతాల గురించి ధ్యానం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రీతిగా మనల్ని రక్షించి బయటకు తీసుకుని వచ్చి తన నామాన్ని మహింపరచుకోవాలని ఉత్సాహం చూపిస్తూ ఉన్నాడో. ప్రేమ వాళ్ళరా, దేవునికి మనం చిన్నగా కోఆపరేట్ చేస్తే చాలు, దేవుడు ఏం చేస్తాడు, మనల్ని మన మధ్య అద్భుతాలు చేస్తాడు. ఒక చిన్నది ఏంటో తెలుసా, ఒకటే ఒక రీజన్ ఏంటో తెలుసా, ఇశ్రాయేలీలు వాళ్ళు ఏంటంట, నీతిమంతుల గుడారములు అని వ్రాయబడింది. నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. నువ్వు నీతిమంతుడిగా మార్చబడితేనే అద్భుతాలు. నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే అద్భుతాలు. ఇస్ ఇట్ పాసిబుల్ నీతిమంతుడిగా ఉండడం? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఎందరు తన్ను అంగీకరించిన వారందరికీ ఆయన దేవుని పిల్లలు అంటే నీతిమంతుల గొట్టకు ఆయన అధికారం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో, యేసు రక్తంలో ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో, మన పాపములు మనం ఒప్పుకున్నాయో నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. ప్రియమైన దేవులారా, ఎవరైతే తమ హృదయాల్లో, తమ జీవితాల్లో, తమ మనస్సుల్లో తమ పాపాలు ఒప్పుకుంటారో, ప్రియమైన దేవులారా, వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తన బిడ్డలుగా ఉండటకు ఆయన అధికారం ఇచ్చెను. నీతిమంతులుగా ఉండేదానికి ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునిలా, వారి జీవితాల్లో మాత్రమే, వారి కుటుంబాల్లో మాత్రమే దేవుడు ఏం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుల గుడారముల్లో ఏం వినపడాలి, రక్షణను కూర్చున్నటువంటి ఉత్సాహ సునాద గీతములు వినిపించాలి అన్నదే దేవుని యొక్క ఆశ. నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే నీ ఇంట్లో ఉత్సాహ సునాద గీతాలు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీతిమంతుడిగా, నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితంలో ఉత్సాహసునాద గీతాలు ఉండాలి. నీ కుటుంబంలో ఉత్సాహసునాద గీతాలు ఉండాలనే దేవుని ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవైనా ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయా గుర్తుపెట్టుకోండి. దేవుని నామాన్ని మహిమపరచుటకే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడం ప్రారంభించండి. దాంట్లో నుంచి అద్భుత రీతిగా దేవుడు నిన్ను బయటకు తీసుకుని వస్తాడు. మామూలుగా కాదు, అద్భుత రీతిగా బయటకు తీసుకుని వస్తాడు. దేవుడు తన నామాన్ని మహిమపరచుకుంటాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు దగ్గర మరొక్కసారి మన జీవితాలు సమర్పణ చేసుకుందాం. మన మనసుల్లో ప్రియమైన దేవుడారా, ఎవరికి చెప్పాల్సి అక్కర్లేదు, ప్రభువుకు చెప్పుకుందాం. దేవా, ఎక్కడ నేను తప్పిపోతూ ఉన్నాను, ఎక్కడ అవిధేయునిగా ఉన్నాను, నన్ను బట్టి అద్భుతాలు జరగటం లేదేమో, నా కుటుంబంలో నన్ను బట్టి అద్భుతాలు జరగటం లేదేమో, ప్రభువా దయచేసి క్షమించండి. నా జీవితాల్లో, నా కుటుంబంలో అద్భుతాలు చూడాలి ప్రభువా. నీతిమంతుల గుడారంలో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినిపిస్తాయని మీ వాక్యం ప్రభా, అది నా జీవితంలో, మా కుటుంబంలో నెరవేర్చబడాలి ప్రభా అని అడగండి. దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. ప్రభు తన వాక్యాన్ని దీవించిన దాకా తలలు వంచుకొని యేసయ్యకు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మనసుల్లో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి చాలు. దేవుడు నిన్ను నీతిమంతులుగా మారుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు నేరుగా సూటిగా హృదయములతో మనస్సులతో దేవా మాట్లాడేటటువంటి దేవుడు అని మరొకసారి నిరూపించినందుకు స్తోత్రం యేసు ప్రభువా. ఇక్కడ నిలబడిన నాతోనూ కూర్చున్న వారితోనూ యేసు ప్రభువైనా ఇక్కడ తండ్రి ఆన్లైన్ లో వింటున్న వారందరితోనూ మీరు ఏకరీతిగా మాట్లాడినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. ఇదిగో మా జీవితాల్లో యేసు ప్రభువా ఉన్నటువంటి అవిధేయతను ప్రభువైనా తొలగించండి ప్రభువా. ఇదిగో మేము ఒప్పుకుంటున్నాం, మా ప్రతి అవిధేయతను ఒప్పుకుంటున్నాం, మా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాం యేసు ప్రభువా. ఇదిగోనైనా మేము ఒప్పుకున్నప్పుడు తండ్రి ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా మార్చగల దేవుడు యేసు ప్రభువా. మమ్మల్ని నీ బిడ్డలుగా చేసేటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువా. తండ్రి అందరు తన్ను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చిన మీ వాక్యం సెలవిస్తుండగా మమ్మల్ని మరొక్కసారి నీ బిడ్డలుగా నీతిమంతులుగా మార్చండి ప్రభువా. మా జీవితంలో అద్భుతాలు ప్రారంభించండి ప్రభువా, అద్భుతాలు ప్రారంభించండి ప్రభువా, సూచక్రియలు ప్రారంభించండి నాయన. మీ నామానికి మహిమ కలుగు రీతిగా, మీ నామానికి ఘనత కలుగు రీతిగా కార్యములు మా జీవితంలో, మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, ఫెలోషిప్ లో జరుగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకే మహిమ చెల్లిస్తున్నాం. చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి.
ప్రభువా వారి ప్రతి అక్కర యేసయ్య శక్తిగల నామములో తీర్చబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక అద్భుతం జరిగి వారి అక్కర్లన్నీ కూడా తీర్చబడును గాక. తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి, అద్భుతాలతో తండ్రి. ప్రభువా ప్రతి ఇరుకు తొలగించబడును గాక, ప్రతి ఇబ్బంది ఆశీర్వాదంగా మార్చబడును గాక. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ప్రభువా తిరుగా మేము శనివారం కలుసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే పర్యంతం మీ యొక్క సన్నిధి సమృద్ధి మాతో ఉండి నడిపించును గాక. మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.